నెక్స్ట్ నెంబర్ వన్ హీరో ఎవరు? చెప్పు చెప్పు. మన టాలీవుడ్ లో గానీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గానీ ఎప్పుడు సర్క్యులేట్ అయ్యే టాపిక్. నెక్స్ట్ నెంబర్ వన్ హీరో, ఎట్ ప్రెసెంట్ నెంబర్ వన్ హీరో ఎవరు అని చెప్పి నడుస్తూ ఉంటది. కానీ టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో అనేది చాలా కష్టం చెప్పడం. అట్లీస్ట్ ఇప్పుడు ఈ లాస్ట్ 2 డికేట్స్ లో అయితే చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే అందరు ఓపెనింగ్స్ గట్టిగానే పెడుతున్నారు, లాస్ట్ 10 years లో లాంగ్ రన్ గట్టిగానే పెడుతున్నారు, ఒక ఇద్దరు హీరోలు తప్ప. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఏమైపోతుందంటే కాంబో హైప్, ప్రీ కంటెంట్, ఇవి ఈ బేస్ మీద సినిమా నడుస్తుందా నడవదా అని డిసైడ్ అవుతుంది. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ వచ్చే హీరోస్, నెక్స్ట్ వచ్చే నెంబర్ వన్ హీరో ఎంతకాలం ఉంటాడు? ఆ సర్టెన్ సినిమా వరకే ఉంటాడా? అట్లీస్ట్ ఒక 4 to 5 years రూల్ చేస్తాడా చేయడా అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. బట్ స్టిల్ ఇప్పుడున్న లైనప్ పరంగా, తన పుల్ పరంగా, తన క్రేజ్ స్టార్డమ్ అయ్యే బిజినెస్ పరంగా నెంబర్ వన్ హీరో ఎవరు అవుతారు నెక్స్ట్ అనే దానిపైన కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. మరి మన జన కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ కొట్టేసేయండి ప్లీజ్. అప్ టు 2015 మనకు తెలుసు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ రూల్ చేస్తూ వచ్చారు. చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తక్కఫర్, ఆ కుర్చీ ఎవరిది అని చెప్పి తక్కఫర్ నడిచింది. బాహుబలి నుంచి ప్రభాస్ సినిమాలకి బిజినెస్ భారీగా జరిగింది. బాగా స్టార్డమ్ పెంచుకున్నాడు, క్రేజ్ పెరిగింది పాన్ ఇండియా లెవెల్లో. మనకు తెలిసి ఇదంతా పాత కథ. 2018, ఐ మీన్ 2018 to 20 మధ్యలో నెంబర్ వన్ అనేది, అసలు ఈ నెంబర్ వన్ అనేది ఉంటుందా స్పాట్? ఓకే, ప్రభాస్ అటు ఇటు అటు జరుగుతుంది. రీజనల్ పరంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తక్కఫరే ఉన్నారు. క్రేజ్ పరంగా, ఓపెనింగ్స్ పరంగా అసలు బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తున్నారు. ఆ టాపిక్ ఉండే. సో 2020 తర్వాత, కరోనా తర్వాత మారిపోయింది. ప్రభాస్ స్టార్డమ్ లెవెల్ పెరిగింది, ఆయన క్రేజ్ తగ్గలేదు, పాన్ ఇండియా లెవెల్లో బాగా హల్చల్ అయింది. ఫ్లాప్స్ పడ్డా కూడా బాగా కొట్టాడు. మహేష్ బాబు కూడా డిజాస్టర్ టాక్ తోని మంచి 100 కోట్ల షేర్లు కొట్టుకుంటూ వచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య జర క్లాష్ నడిచింది. తర్వాత అల్లు అర్జున్ పుష్ప 2 తోని నెంబర్ వన్ రేస్ లోకి వచ్చాడు. ప్రభాస్ కూడా నెంబర్ వన్ రేస్ లోకి ఉంటూ వస్తున్నాడు. వీళ్ళ మధ్య జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ అసలు ఇప్పుడు ఈ లాస్ట్ 4-5 years, లాస్ట్ 4-5 కాదు కానీ ఒక 2 to 3 years చూసుకుంటే ఈ నెంబర్ వన్ స్పాట్ అనేది బుల్షిట్ అనిపిస్తుంది. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అప్పట్లాగా అస్సలు లేరు. చాలా బ్రాడ్ మైండ్ అయిపోయారు. లైక్ ఎట్లా అంటే సినిమా ప్రీ కంటెంట్ వదులు, బాగుందా వస్తాం. పవర్ స్టార్ గానీ, సూపర్ స్టార్ గానీ, ఎంత పెద్ద పాన్ ఇండియా హీరో గానీ, నెంబర్ వన్ ఇండియా హీరో గానీ, ఎవరైనా మాకు సంబంధం లేదు. ప్రీ కంటెంట్ బాగుందా వస్తాం, లేకపోతే అస్సలు రాము. రీసెంట్ గా తీసుకోండి రాధేశ్యామ్, పాన్ ఇండియా స్టార్. ఏంది అది? 200 crore కూడా కొట్టలే. గేమ్ చేంజర్ తీసుకోండి, అంత పెద్ద బడ్జెట్, శంకర్ కాంబో. ఉస్తాద్ భగత్ సింగ్ తీసుకోండి, పవర్ స్టార్ ఓపెనింగ్స్ లో ఏ రేంజో మనకు తెలుసు. మినిమం ఓపెనింగ్స్ రాలేదు. అసలు క్లోజింగ్ లో మనం నిన్న మాట్లాడుకున్నాం మొన్న, క్లోజింగ్ లో ఎన్నో రీజనల్ సినిమాల కంటే కూడా డే 1 కంటే కూడా తక్కువ. క్లోజింగ్ లో డే 1 కంటే కూడా తక్కువ. ఇక అసలు జనాలు ఎంత మారిపోయారు అర్థం చేసుకోండి. ఒకప్పుడు పవర్ స్టార్ టాక్ తో సంబంధం లేకుండా బాగా కొట్టాడు. సినిమా డిజాస్టర్ సినిమాని యావరేజ్ దాకా తీసుకెళ్లాడు, అది వేరే విషయం. ఒకప్పుడు లాగా అస్సలు లేరు. ఆడియన్స్ చాలా మారిపోయారు. సో ఈ నెక్స్ట్ నెంబర్ వన్ అనేది చెప్పొచ్చు. ఇప్పటికి కూడా ఉన్న కాంబోస్, నెక్స్ట్ వచ్చే సినిమాలు, ఆ లార్జ్ స్కేల్స్ ఫిలిమ్స్ ఉన్న లైనప్ తో చెప్పొచ్చు. లైక్ ప్రభాస్ కి గట్టి లైనప్ ఉంది, అండ్ మహేష్ బాబుకి వారణాసి ఇండియాలో నెంబర్ వన్ ఫిలిం, నెంబర్ వన్ డైరెక్టర్ తో ఫిలిం ఉంది. దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ అంటున్నారు, ఇంకో హిందీ తెలుగు టాప్ డైరెక్టర్ అంటున్నారు. రకరకాలు ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ హాలీవుడ్ రేంజ్ ఫిలిం అంటున్నారు. సో వీళ్ళ ముగ్గురు మధ్య టాప్ వన్ రేస్ మళ్ళీ స్టార్ట్ అవుద్ది, కంటిన్యూ అవుద్ది. బట్ ఎవరికి లాభం ఇప్పుడు ఈ టాప్ వన్ అనేది? ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ 22 కంటెంట్ బాగుందా, 1000 కోట్లు కొడుతుంది. కంటెంట్ బాగాలేదా 300-400 కాడ అయిపోద్ది. స్పిరిట్ అనేది తీసుకొని 300-400 కోట్ల దాకా అయిపోద్ది. వారణాసి ఒక్కటి కాకపోతే రాజమౌళి కాంబో, ఇద్దరు కాంబో కాబట్టి టాక్ వచ్చినా రాకపోయినా, అంటే టాక్ రాకపోయినా ఒక 500 దాటుద్ది, టాక్ వస్తే 1000 కోట్లు దాటుద్ది. బట్ నెక్స్ట్ ఫిలిమ్స్ అదే కంటెంట్, ఇప్పుడు వారణాసి 2000 కోట్లు కొట్టింది అనుకుందాం. వారణాసి తర్వాత వచ్చే ఫిలిం కి హైప్ లేకపోయినా, కంటెంట్ ప్రీ కంటెంట్ బాగాలేకపోయినా, టాక్ రాకపోతే 300, 400, 500 ఈ 3 కాడ అయిపోద్ది. అంటే అటర్ ఫ్లాప్ అయిపోద్ది సినిమా. సో బిజినెస్ అవుద్ది గట్ బిజినెస్. సో ఆ రకంగా నెంబర్ వన్ స్పాట్ చూసుకుంటే మాత్రం ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ టాప్ లో ఉంటారు. అఫ్ కోర్స్ ఎన్టీఆర్ కి ఇప్పుడు లైనప్ అనేది నెక్స్ట్ అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఈ ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. పెద్ది కూడా ఎంత టాక్ వచ్చినా 600 కొడుతుంది అంతే, 1000 crore కొట్టదు. నెక్స్ట్ రామ్ చరణ్ ఏ సినిమా 1000 crore కొడుతుంది? సుకుమార్తో కొడుతుందా? దాని తర్వాత ఆ రేస్ చూసుకుందాం. బట్ ఎట్ ప్రెసెంట్ అయితే నెక్స్ట్ అప్కమింగ్ తర్వాత అయితే ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ కి నెంబర్ వన్ రేస్ ఛాన్స్ ఉంది. అది కూడా ఈ జనాలు ఎప్పుడు హ్యాండ్ ఇస్తారో, ఎప్పుడు లేపుతారో తెలీదు. ప్రీ కంటెంట్ పైన, టాక్ పైన బేసే ఉంటది. సో నెక్స్ట్ నెంబర్ వన్ హీరో అనేది ప్రిడిక్ట్ చేయలేము. ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్ వీళ్ళ ముగ్గురు ఉండొచ్చు. వీళ్ళ ముగ్గురు దాంట్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒక 1000 crore ఫిలిం పడి గట్టి బిజినెస్ పడితే స్టార్డమ్ పరంగా
అది చూసుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ ఇలా ఎగ్జిట్ ఇచ్చేసాడు కాబట్టి ఈ 5 హీరోస్ మధ్యనే టాప్ నడుస్తుంది రేసు. ఎవరు మంచి కంటెంట్ దింపి ఎవరు కాంబో గట్టిగా ఉండి ఎవరైతే ఆడియన్స్ కి హైప్ ఇస్తారో వాళ్ళు నెంబర్ 1 హీరో అంతే. అప్పటి వరకు ఈ నెంబర్ 1 కథ ఇది అనేది వేస్ట్ మాట్లాడి. సో నెక్స్ట్ నెంబర్ 1 అనేది ఉన్నారు టైర్ 1 లో టాప్ 5 స్టార్స్ నుంచి ఉన్నారు, కానీ చెప్పాను కదా ప్రీ కంటెంట్, టాక్, కాంబో హైప్, లార్జ్ స్కేల్, జానర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ నెంబర్ 1 అనేది ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్. ఈ 3 మెంబర్స్ లో టకఫర్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. మెయిన్ లో ఒకవేళ వారణాసి తర్వాత బాబు ఏమైనా మంచి ప్రాజెక్ట్స్ ఎంచుకొని ప్రభాస్ అల్లు అర్జున్ కి టకఫర్ ఇస్తే ముగ్గురు మధ్య, లేకపోతే ఎన్టీఆర్ రామ్ చరణ్ ఒక 2 కాములు గట్టి కాములు పట్టుకుని అనుకో మళ్ళీ ముగ్గురు పక్కకి వీళ్ళిద్దరు లేస్తారు, ఎన్టీఆర్ రామ్ చరణ్ వీళ్ళు. సో ఇదే కథ నడుస్తుంది ఖచ్చితంగా. ఎవరి సినిమా ఏంది, కాంబో ఏంది, జానర్ ఏంది, హైప్ అంతే, ఇంతే టాక్. సో చూద్దాం. సో అది గైస్ మ్యాటర్. నెక్స్ట్ నెంబర్ 1 హీరో అనే దానిపైన ఒక బ్రీఫ్ ఇన్ఫో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కమెంట్ చేసేసి నెక్స్ట్ మీరు నెంబర్ 1 ఎవరు అవుతారు అనుకుంటారో మెన్షన్ చేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.